వైసీపీ నిజ స్వరూపాన్ని ప్రజలకు తెలపాలని నిర్ణయించింది అధికార టీడీపీ. వైఎస్ కుటుంబ నేర చరిత్రపై పుస్తకం తీసుకురానుంది. జగన్ సెల్ఫ్ గోల్పై అటాక్ కొనసాగించాలని భావిస్తోంది. వైఎస్ కుటుంబ నేర చరిత్రపై టీడీపీ దృష్టి సారించింది. జగన్ కుటుంబ అరాచకాలపై వైఎస్ ఫైల్స్ పేరుతో పుస్తకం తీసుకురావాలని భావిస్తోంది. రాజారెడ్డి నుంచి జగన్ రెడ్డి హయాంలో జరిగిన దాడులు, హత్యల చిట్టాను విప్పాలని నిర్ణయించింది. ప్రెస్ మీట్ లో జగన్ వ్యాఖ్యల అనంతరం టీడీపీ నేతలు అటాక్ పెంచారు. గొడ్డలి పార్టీ సమాజానికి హానికరమని, వైసీపీ నెవర్ అగైన్ అంటూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని యోచిస్తున్నారు. గొడ్డలి పోటును కూడా గుండెపోటుగా చూపించగలరు. ఈరోజు ఇన్ని అకృత్యాలు చేసిన మీరు మేము అమాయకులు అని చెప్పుకోగలరు. మీరు నిజాల్ని ప్రజల ముందుకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. అందుకనే చెప్తున్నాం, గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అని నేను అసెంబ్లీలో చెప్పాను. నేను మొదటి బడ్జెట్లో చెప్పాను గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం అని. మొన్న రెండో బడ్జెట్లో చెప్పాను గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అని. ఎందుకు అనంటే ఒక తరం నష్టపోయింది, రెండో తరం నష్టపోతుంది. గొడ్డలి పార్టీ చరిత్ర, దాని దారుణాలను సీమలో ఎవరిని అడిగినా చెబుతారని, ఆస్తి కోసం తల్లిని చెల్లిని తరిమేసిన దుర్మార్గుడు జగన్ అనే విమర్శలు గుప్పిస్తున్నారు. మాదిగన్ అంటే చిన్నపిల్లలు సైతం నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. గొడ్డలి పార్టీ అధ్యక్షుడు కొత్తగా నేను చాలా అమాయకుడిని, నాకు అసలు గొడ్డలంటే తెలియదు, నాన్న కానీ మా పూర్వీకులు కానీ చాలా అహింసావాదులు అన్నట్టుగా చెప్పారు. ఏదో దేవుడు వాళ్ళని ఈ రాష్ట్రంలో లేకపోతే ఈ దేశంలో ఉద్ధరించమని, మంచి కార్యక్రమాలు చేయమని చెప్పి పంపించినట్టుగా మనం చెప్పారు. 3 గంటలు సుదీర్ఘంగా చెప్పారు. ప్రపంచంలో అందరికీ తెలుసు వారి చరిత్ర ఏంటి, వాళ్ళ పూర్వీకుల చరిత్ర ఏంటి, ఎలాగా ఎంతమంది నా ప్రాంతంలో హతమార్చారు. రాయలసీమలో ఏ గడప అడిగినా కూడా కట్టినా కూడా చెప్తారు వాళ్ళు. మనం చూసాం మొన్న పాఠశాల రెడ్డి కాదు, ఆ గ్రామాల నుంచి ఎంతోమంది ఫోన్ చేసి వాళ్ళ కుటుంబాలు ఎలాగైతే గృహాలను కూడా ఊరిని కూడా పేల్చేసి, గ్రైట్లో పేల్చేసి, డైనమైట్తో పేల్చేసి పంపించేసిన సంఘటనలు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. జగన్ రెడ్డిపై బీజేపీ సైతం విరుచుకు పడుతోంది. కులాన్ని అడ్డు పెట్టుకుని డబ్బు గడించిన చరిత్ర రాజారెడ్డిదని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఫైర్ అయ్యారు. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి, ఏ విధంగా ప్రజల్లో ఒక చర్చకు తీసుకురావాలని ఒక దుర్మార్గపు ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఒక క్రిమినల్, ఈ గొడ్డలి అనేది బాగా ప్రజల్లోకి పోయింది. దాన్ని డైవర్ట్ చేయడానికి పాపం ఒక శాంతి దూతగా ఆయనే నేను మంచివాడిని, మా కుటుంబం ఇలా చేశారు. పులివెందులలో ఇతని పరిస్థితి ఏంటి? అప్పుడు ఒక ఎస్టీ కులాన్ని అడ్డు పెట్టుకొని దోపిడీలు దొమ్మిడీలు చేసేవారు. రికార్డులో ఉంది పోలీస్ స్టేషన్లో. జగన్ కుటుంబ అరాచకాలపై రోజుకో మంత్రి విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ నేత ప్రెస్ మీట్ పెట్టి సెల్ఫ్ గోల్ అయ్యారని ఎద్దేవా చేశారు.